T20లో టీమిండియా వరల్డ్ ఛాంపియన్. గతంలో ఏ ఫార్మాట్ లోనూ ఐర్లాండ్ చేతిలో భారత్ ఓడిపోలేదు. దీంతో ప్రస్తుత సిరీస్ లోనూ టీమిండియాకు తిరుగుండదని ఫ్యాన్స్ అనుకున్నారు. ప్రత్యర్థి ఐర్లాండే కదా, తొలి మ్యాచ్ లో శ్రేయస్ సేన చెలరేగిపోతుందనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. వరల్డ్ ఛాంపియన్ కు ఐర్లాండ్ షాక్ ఇచ్చింది. T20లో తమను తేలిగ్గా తీసుకోవద్దని ఆటతోనే చెప్పేసింది. తర్వాతి మ్యాచ్ల్లోనూ గట్టి ఫైటే ఉండబోతోందని వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం 3 మ్యాచ్ల సిరీస్ లో టీమిండియా 0-1తో వెనుకబడిపోయింది. రెండో మ్యాచ్ భారత్ కు డో ఆర్ డైగా మారింది. సెకండ్ వార్ లో చిత్తైతే ఐర్లాండే సిరీస్ విజేతగా నిలుస్తుంది. అందుకే భారత్ అలర్ట్ గా ఉండాల్సిందేనని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి లేకుండా రెండో మ్యాచ్ లో ఆడాలని సూచిస్తున్నారు. నిజానికి బెల్ఫాస్ట్ లో టీమిండియానే టాస్ గెలిచింది. అందుకు తగినట్టే బౌలర్లు అడ్వాంటేజ్ అందించారు. 51 పరుగులకే ఐర్లాండ్ 4 వికెట్లు కోల్పోయింది. కానీ ఆ తర్వాత పుంజుకుంది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు సాధించింది. కెప్టెన్ లోర్కాన్ టకర్ 50 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. గారెత్ డెలానీ 49 పరుగులతో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా రాణించాడు. 3 కీలక వికెట్లు తీశాడు. 4 ఓవర్లు వేసిన హర్షిత్ రాణా 24 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చిన హర్షదీప్ సింగ్ 2 వికెట్లు సాధించాడు. ప్రసిద్ కృష్ణ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 4 ఓవర్లలో 57 పరుగులు ఇచ్చాడు. కానీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చిన అక్షర్ పటేల్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. శివం దుబే 3 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. 183 పరుగుల టార్గెట్ ను భారత్ ఈజీగా ఛేదిస్తుందని అభిమానులు అనుకున్నారు. కానీ ఆరంభం నుంచి టీమిండియా తడపడింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ విఫలమయ్యారు. హాఫ్ సెంచరీకి 1 పరుగు దూరంలో అభిషేక్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత తిలక్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలవలేదు. కాసేపు శివం దుబే మెరుపులు మెరిపించినా అవి సరిపోలేదు. చివరకు టీమిండియా 18.5 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయింది. 34 పరుగుల తేడాతో చిత్తైంది.